మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అలా నిత్యం సూర్యారాధన చేయకుండా మేము బయటికి రాలేదు. అకట చుట్టాలు పగవారలేరి దలప. ఆ సూర్యవంశం వాడు కదా, ఆయన మనవడు కదా నా తమ్ముడు లక్ష్మణుడు అంటే. మరి ఇప్పుడు సూర్యుడు ఇప్పుడు వేళ ఏదో కొంపలు అంటుకున్నట్ట వేసవకాలంలాగా వెంటనే ఉదయం చేయాలా, ఒక అరగంట ముందే, రోజు వచ్చేదానికంటే ముందే వచ్చేస్తున్నట్టుగా ఉంది ఈయన. అందుకని చుట్టాలు కూడా పగవారైపోతారు అయ్యాక అలంకర్మం కలిసి రాకపోతే అని అన్నట్ట. సరిగ్గా అదే పద్ధతిలో ఇక్కడ సాత్యకి కృతవర్మ అనుకుంటున్న చుట్టాలు పగవారులు అయిపోయారు. అది వీడిని చంపడు, వీడిని కొట్టడం నాకేమిటి కర్మ, వీడు నా చేతుల్లో ఎలాగో చావడం. ఎందుకంటే కృతవర్మ పరాక్రమం సాత్యకి తెలుసు. కృతవర్మను చంపడం కోసం ఇక్కడ కూర్చుంటే ఇంకో గంట వృధా అవుతుంది, అక్కడ గంట కూడా సమయం లేదు. అందుకని ఇందుకోసం నేను కూర్చోను. కానీ అసలు మనవాడిని మనం కొట్టాల్సిన రావడం ఏమి కర్మ, మీద చుట్టాలు పగవారలేరు కాదు అని ముందుకు దూసుకెళ్ళిపోతుంటే ధనురాచార్యుడు కేశవానుజు ధనుర్దండంబు ధృంచన్. నన్ను కాదని వెళ్ళావు, వినయంతో విజయం పొందాలనుకుంటున్నావేమో, దుర్యోధనుడిని ఓడిస్తావా, దుర్యోధనుడిని పరిగెట్టేలా చేస్తావా, కృతవర్మని పరిగెట్టిస్తావా, నీ సంగతి నేను చూస్తా అని సేనాముఖం నుంచి అక్కడ సైన్యాన్ని అక్కడ వదిలేసి ద్రోణాచార్యుడు పరిగెత్తుకొచ్చి, నేను నిజంగానండి ఈ 14వ రోజున ద్రోణాచార్యుడు కబడ్డీ ఆడిస్తున్నాడు. ఆ 13వ రోజు పద్మవ్యూహం పన్ని అభిమన్యుడిని చంపిన పాపం ఈ నెల పీడిస్తుంది. అంటే 14వ రోజు ఈ బ్రాహ్మడు ఉదయం యుద్ధం మొదలైన 10 గంటల మొదలు ఇక రాత్రి ఎంతవరకు జరుగుతుందో చూదురు. కానీ మీరు యుద్ధం చాలా విచిత్రంగా ఉంటుంది. 14వ రోజుని ఎంతవరకు కొనసాగుతుందో, మళ్ళీ ఏం చేస్తారో అన్ని చిత్రాతి చిత్రమైన ఘట్టాలన్నీ 14వ రోజున ఉంటాయి. ఎక్కువ మంది వీరులు మహావీరులు మరణించింది కూడా 14వ రోజునే. అసలు ఎక్కువ మంది మరణించింది ద్రోణ పర్వంలోనే, అందులో 14వ రోజునే. అందుకని అట్నుంచి ఇటు పరిగెట్టి, ఇటు నుంచి అటు పరిగెట్టి, అటు నుంచి ఇటు పరిగెట్టి. ఎందుకంటే ద్రోణుడి కోసం అటు అర్జునుడు అక్కడ ఆపాడు, మళ్ళీ ఇటు రాగానే ఇటు వచ్చాడు. భీముడిని అక్కడ ఆపుతాడు, మళ్ళీ ఇటు రాగానే ఇటు వస్తాడు. మళ్ళీ సాత్యకి అక్కడ ఆపుతాడు, మళ్ళీ రాగానే ఇటు వస్తాడు. కృతవర్మ ఓడిపోయాడని కానీ ఇటు వస్తాడు, దుర్యోధనుడు ఓడిపోయాడని కానీ ఇటు వస్తాడు. దుశ్శాసనుడికి ఏదో జరిగిందని కానీ రాక తప్పదు. మధ్యలో మళ్ళీ అక్కడ ఏదో జరిగిందని కానీ అక్కడికి వెళ్ళక తప్పదు. ఇలా మొత్తం ద్రోణాచార్యుడు పని చెడుగుడు అయిపోయింది. మరి చేసుకునేది ఏమవుతుంది? దీనికోసం 3 అంతర్వ్యూహం, అసలు వ్యూహం, 3 వ్యూహాలు పన్నాడు. ఇంత చేసిన బ్రాహ్మడు పరిగెత్తుకొచ్చాడు. ఇప్పుడు వచ్చి నువ్వెక్కడికి వెడతావు, నేను చూస్తా, ఇందా కదా శిష్యుడు కదా అని కొంచెం అటు ఇటుగా వదిలేశా అని ఒక్క బాణంతో ధనురాచార్యుడు కేశవానుజు ధనుర్దండంబు ధృంచన్ గదన్గొనివైచన్ వడినాతడు అగ్గురుడెడన్ క్రూరంబు భల్లంబునందునుమన్ గ్రక్కున నుండు విల్లుగొని అగ్గురుడెడన్ క్రూరంబు భల్లంబునందునుమన్ గ్రక్కున నుండు విల్లుగొని ఆదోర్దర్పదుర్దాంతుమై ఘనబాణంబు నుంచి ఆదోర్దర్పదుర్దాంతుమై ఘనబాణంబుల నుంచి నించెనతడ ఆకాశంబు గర్జాధ్వనిన్. మనం ఆనందించాలి. ధర్మపక్షం గెలుస్తుంది, సాత్యకి గెలుస్తున్నాడు. ధర్మపక్షంలో ఉంటేనండి బలపరాక్రమాలు అటు ఇటు సమానంగా ఉన్నా మనం ధర్మం కోసం పోరాడుతున్నాం అనేటువంటి ఒక మనోనిశ్చయం ఉందే, ఒక నైతికమైన నిశ్చయం, అది అదనపు బలాన్ని ఇస్తుందండి. అది ఎప్పుడూ పరమాత్మ బరువును తోచడంలో తులసి దళానికి ఉండే విలువ కలిగి ఉంటుంది. ఎన్ని రకాల ఆభరణాలు సత్యభామ వేసినా తోగలేదట, రుక్మిణి తులసి దళం వేస్తే తూగాడే. అంటే ఆయన్ని భౌతికమైనటువంటి బరువులతో తోస్తావా? తులసిదళం భక్తితో తోచాలి. భక్తి ఉంటే తులసిదళం చాలు. అంచేత భౌతిక జీవితంలో కూడా మనం గెలుపు సాధించడానికి ఆయుధాలు, డబ్బు, బలము, బలగము అన్నిటికంటే కూడా ధర్మం. ఆ ధర్మం అనే తులసిదళం ఎవరి దగ్గర ఉంటుందో అంతిమంగా వారే గెలుస్తారు, జీవితంలో కొన్ని కష్టాలు పడినా సరే. ఇక్కడ చూడండి ఏం జరిగిందో. ధనురాచార్యుడు కేశవానుజు ధనుర్దండంబు ధృంచన్. ధనుర్విద్యకే ఆచార్యుడైన ద్రోణాచార్యుడు కేశవుని గనుజుడైన సాత్యకి యొక్క ధనుస్సు పడగొట్టాడు, మధ్యకి విరిగింది. గదన్గొనివైచన్ వడినాతడు. వెంటనే వాడు తక్కువడా ఓ గద్ద తీసుకుని విసిరి పారేశాడు ద్రోణాచార్యుడి మీద. అగ్గురుడు ఎడన్ క్రూరంబు భల్లంబునందునుమన్. ఆ గదను మళ్ళీ అతివేగంగా, వేగం ముఖ్యం ఇక్కడ. ఎవరు వెంటనే అవకాశం అందుకుంటారో వారు గెలుస్తారు. ఆయన ధనుస్సు దుంచగానే ఈయన గద విసిరేశాడు. గద విసిరేగానే ఇంకా తన దగ్గరికి రాకుండానే క్రూరంపు భల్లంబునను ఒక భయంకరమైన బాణంతో ఆ గదన మొక్కలు చేశాడు. గ్రక్కునను ఉండు విల్లుకొని ఈలోగా సాత్యకి ఇంకో ధనుస్సు తీసుకున్నాడు. ఆ దోర్దర్పదుర్దాంతుమై ఘనబాణంబుల నుంచి ద్రోణాచార్యుడు ఆ గదని ఖండించేటువంటి హడావుడిలో ఉండగా ఇంకో ధనుస్సు తీసుకున్నాడు సాత్యకి. అదే అవకాశాన్ని అందిపుచ్చుకున్న క్షణాలు పరిగెట్టాలండి.
గక్కున నుండి విల్లుకొని ఇంకో ధనుస్సు తీసుకునే దోర్దర్ప దుర్దాంతమై బాహుదర్పంతో గర్విస్తున్నటువంటి యువతలు ఎవరి చేత అణిచివేయబడడానికి శక్యంగానటువంటి వాడు, దమించడానికి వీలుగానటువంటి వాడు, ఆపలేనివాడు, ఎదురు లేనివాడు, తిరుగు లేనివాడు అయిన ద్రోణాచార్యుని ఘనబాణంబుల నుంచి శరీరం అంతా నెత్తురు మయమయ్యే విధంగా బాణాలతో నించి వారేశాడు. నించే అతడ ఆకాశంబు గర్జాధ్వనిన్, ఆకాశం మొత్తాన్ని తన శంఖధ్వనితో గర్జింపజేశాడు ఒక్కసారిగా. ఇద్దరి యొక్క పోరాటం ఎలా ఉందంటే అసదృశములైన కరలాఘవంబులు సదృశంబులుగా అంటారు తిక్కన్న గారు. సాటి లేనటువంటి హస్తలాఘవం నైపుణ్యం ఉండే వాళ్ళిద్దరిది కూడా అది సదృశములుగా ఇక్కడ సమానంగా ఉన్నాయట. ఆ వాక్య ప్రయోగం అసదృశంబులైన కరలాఘవంబులు సదృశంబులుగా అంటాడు. సదృశము అంటే సమానము, సాటి అని అర్థం ఉంది. మళ్ళీ అసదృశం అంటే సాటి లేనివాడు అని అర్థం. అందుకని వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ కరలాఘవాలతో ఇతరులను ఎవరిని పోల్చడానికి ఇవ్వలేదు. ఎవరి కరలాఘవం వారిది. లేకపోతే ఇంత నేర్పినప్పుడు ఆయన ధనుస్సు కొట్టడం ఏంటి, ఈయన గది తీసుకోవడం ఏంటి, గదను ఆయన వేసేలోగా ఈయన మళ్ళీ ఇంకో ధనుస్సు అందుకోవడం, ఆయన ఒంటి నిండా బాణాలు వేసేయడం ఏంటి, ఏమిటా పరిస్థితి? అలాగా సాటి లేనటువంటి హస్తలాఘవాలు సమానంగా ఉన్నాయట. ఎవరు ఓడిపోతారో ఎవరు గెలుస్తారో తెలియని పరిస్థితి. అలా ఉండగా ఇద్దరూ యుద్ధం చేశారు వెంటనే. అప్పుడు ఒక శక్తి విసిరాడు సాత్యకి. ఆయన తిరిగో శక్తి విసిరాడు, ఆ శక్తిని పగలగొట్టి వేస్తే ఆ వేసినటువంటి శక్తి సాత్యకి బదులు సాత్యకి రథం మీద తగిలింది. వెంటనే ఆయన తీవ్ర బాణంతో ద్రోణాచార్యుని యొక్క భుజం ఖండించినంత పని చేశాడు. ఆయన అంతకంటే వేగంగా బాణం వేస్తే సాత్యకు యొక్క సారథి దారుకుని యొక్క తమ్ముడు మూర్ఛపోయాడు. అప్పుడు సాత్యకి అతి సాహసంతో ఎడంచేత్తో పగ్గాలు పట్టుకుని రథం నడుపుతూ కుడి చేత్తో యుద్ధం చేశాడంటే ఎడంచేత్తో పగ్గాలు ధనుస్సు, కుడి చేత్తో బాణాలు. ఏం విచిత్రం అండి! అలా చేసి అలాగే స్వయంగా సారథ్యం చేసుకుంటూనే ద్రోణాచార్యుని గుర్రాలు 4 చంపి బారేస్తే ఒక్కసారి కూల్చి బారేస్తే రథాన్ని కూల్చి గుర్రాలను కూల్చేసరికి ఆ గుర్రాలు ఆ దెబ్బల దాటికి తట్టుకోలేక ప్రాణభయంతో అశ్వాలు పరుగు పెట్టాయి. ద్రోణాచార్యులను పరిగెట్టేలా చేశాడు సాత్యకి. కృతవర్మైంది, ద్రోణాచార్యుడైంది, దుర్యోధనుడైంది. ఇక సాత్యకి ఉత్సాహం ఎలా ఉంటుందో జలసంధుడైంది. ఈలోపు కాలం మూడి శుక్రగ్రహం 6లోనో కుజగ్రహం 5లోనో ఉండి వాడు వచ్చాడు ఒకడు, సుదర్శనుడు అనే రాజు. దెబ్బకి సాత్యకుతో యుద్ధం చేశాడు. ఒకటే దెబ్బతో వాడు తలకాయ తాటిపండు రాలినట్టు రాలిపడింది. ఆ సుదర్శనుడు వధ కూడా జరిగిపోయింది. అంతే ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇది ఎప్పుడు జీవితం అనే యుద్ధంలో గెలవాలన్నా అవకాశాలు అందిపుచ్చుకోవాలి. ప్రతిక్షణం జాగరూకంగా ఉండాలి. ఒకసారి దెబ్బతిన్నా నిస్పృహగా చెందకూడదు. మళ్ళీ అవకాశం మనదే అన్నట్టుగా ఉండాలి. ముందుకు వెళ్ళాలి ఖచ్చితంగా. అందుకని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో కూడా ఎవరైనా తమ ప్రాంతానికి నష్టం జరిగింది అని భావించినా దయచేసి సోదరులుగా నమస్కారం పెట్టి కోరుతున్నా. నిరాశకి నిస్పృహకి లోను కాకుండా దీన్ని సవాలుగా తీసుకోవాలి. అభివృద్ధి అంటే ఏమిటో 2 రాష్ట్రాల వాళ్ళని చూపించి ఢిల్లీకి ఒక కబురు పంపాలి. తెలుగు వాళ్ళని మీరు భౌతికంగా విడగొట్టవచ్చు, మానసికంగా విడగొట్టలేరు. మేము 2 రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుతాం, ఒకే జాతిగా మా ఐకమత్యాన్ని మేము చాటిస్తాం అని తెలుగు భాషామ తల్లి సాక్షిగా మనం తెలియజేయాలి. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.